అందరికీ నమస్కారం. బ్లెస్విన్ డైట్ క్లినిక్కి స్వాగతం. గర్భధారణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎన్ని గ్రాములు తీసుకోవాలి, ఎంత పోషకాహారం తీసుకోవాలి అనేది ఈరోజు మనం చూద్దాం. గర్భధారణ సమయంలో అదనపు ఆహారం మరియు ఆరోగ్య సంరక్షణ తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే శరీరానికి ఎక్కువ శక్తి మరియు పోషకాలు అవసరమవుతాయి. తల్లి ఆరోగ్యంగా ఉండడానికి, అలాగే కడుపులో బిడ్డ ఎదుగుదలకు అదనపు పోషకాలు ఉన్న ఆహారాన్ని గర్భధారణ సమయంలో తీసుకోవాలి. అవి ఏమేమి తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ధాన్యాలు మరియు చిరుధాన్యాలు 240 గ్రాముల వరకు తీసుకోవాలి. వీటి నుండి క్యాలరీస్, ప్రోటీన్స్, బి వైటమిన్స్, ఫైబర్, మినరల్స్ ఇలాంటివన్నీ అందుతాయి. రెండవదిగా పప్పులు 80 గ్రాముల వరకు తీసుకోవాలి. ఉదాహరణకి కందిపప్పు, రాజ్మా, అలసందలు, పెసలు, శనగలు ఇలాంటివన్నీ తీసుకోవాలి. వీటి నుండి మనకి ప్రోటీన్స్, వైటమిన్స్, ఫైబర్ ఎక్కువగా లభిస్తాయి. మూడవదిగా కూరగాయలు రోజుకి 300 గ్రాములు తీసుకోవాలి. క్యారెట్, క్యాలీఫ్లవర్, సొరకాయ, దొండకాయ, గుమ్మడి, టొమాటో మొదలైన కాయగూరలన్నీ తీసుకోవచ్చు. వీటి నుండి వైటమిన్స్, అలాగే మినరల్స్, పీచు పదార్థం, పొటాషియం, సోడియం ఇలాంటివన్నీ కూడా మనకు లభిస్తాయి. నాలుగవదిగా ఆకుకూరలు 150 గ్రాముల వరకు తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఐరన్, వైటమిన్స్ ఎక్కువగా అందుతాయి. ఐదవదిగా నట్స్ అండ్ సీడ్స్ 40 గ్రాములు రోజుకి తీసుకోవాలి. వేరుశెనగ, బాదం, నూనె గింజల నుండి మంచి కొవ్వులు వస్తాయి, అలాగే ప్రోటీన్ లభిస్తూ ఉంది. ఆరవదిగా పండ్లు రోజుకి 150 గ్రాముల వరకు తీసుకోవాలి. పండ్ల నుండి మనకి వైటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. ఏడవదిగా పాలు ఉత్పత్తులు రోజుకి 400 మిల్లీలీటర్లు పాలు ఉత్పత్తులు రోజుకి 400 మిల్లీలీటర్లు తీసుకోవాలి. ఈ రకంగా అన్ని రకాలు పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో అటు తల్లికి అలాగే కడుపులో బిడ్డకి కూడా అన్ని పోషకాలు అంది ఆరోగ్యంగా మరియు బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడతారు. థ్యాంక్ యూ ఆల్.